అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మరి మన ప్రార్థనలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని అనేకమైన అంశాలను నేను ఇంతకుముందు చాలా సందర్భాలలో మీతో పంచుకున్నాను. ఈరోజు మరొక నూతనమైనటువంటి సందర్భం. మరి మన వీడియోస్‌లో మీరు చూసినా, లైవ్స్‌లో మీరు చూసినా మీకు చక్కగా కొన్ని విషయాలుంటాయి. మన ప్రార్థన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి. ఈరోజు మరొక కొత్త విషయాన్ని బైబిల్‌లో నుంచి మనం చూద్దాం. మన ప్రార్థన ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే విషయానికొస్తే సింపుల్‌గా మనం ఆలోచిస్తే గనక దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. ఎలా ఉండాలి అనే విషయానికొస్తే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా అంటే శరీర సంబంధమైన నిద్ర గురించి మాత్రమే కాదు. ఆత్మీయంగా మెలకువగా ఉండాలి. అపవాది మనల్ని ఎటునుంచి అటాక్ చేస్తున్నాడు, వాడి యొక్క పన్నాగాలేంటి, వాడి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, మనల్ని ఏ విధంగా శోధనకు గురి చేసే విధంగా వాడి ఆలోచనలు ఉండబోతున్నాయి, మనం ఎలా అనే వాటి గురించి మెలకువగా ఉండాలి. మన కుటుంబంలో ఏం జరుగుతుంది, దీనికి వాక్యానుసారమైన సమాధానం ఏంటి, దేవుని చిత్త ప్రకారం ఎలా వెళ్ళగలగాలి, మెలకువగా ఉండాలి. అలాగే ఆసక్తితో ప్రార్థన చేయాలి. అలాగే విసుకక ప్రార్థన చేయాలి. అలాగే సందేహింపక ప్రార్థన చేయాలి. అలాగే దేవునిని నమ్మి మనం ప్రార్థన చేయాలి. చూసారా, ఇవన్నీ కూడా ఎలా చేయాలి ప్రార్థన అనడానికి మనకి అనేకమైనటువంటి కారణాలు. మరి ఎలా ఉండాలి అనడానికి మరొక విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మరొక విషయాన్ని కనుక బైబిల్‌లో నుంచి మనం ధ్యానించినట్లయితే, ప్రియులారా, మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి. మనం చూద్దాం. అతను ప్రార్థించిన వెంటనే దేవుని యొక్క జవాబు ఎలా ఉంది, అతను ప్రార్థించిన వెంటనే దేవుడు తీసుకున్నటువంటి డెసిషన్ ఎంత సూపర్ ఫాస్ట్‌గా ఉందనే విషయం మనం చూస్తే, అంటే దేవుడు ఆలస్యంగా తీసుకుంటారా బ్రదర్ అంటే, ఇక్కడ దేవుని యొక్క కోణంలో ఎప్పుడు కూడా ఆలస్యం ఉండదండి. దేవుని యొక్క కోణంలో ఎప్పుడు కూడా ఆలస్యం ఉండదండి. కానీ మనం పొందుకునే విషయంలో మాత్రమే ఎప్పుడు అది ఆలస్యమా, లేదంటే ముగింపా, లేదంటే వేగమా అనేది ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నారండి. చిన్న చిన్న ఒక స్టూడెంట్ ఉన్నారండి. ఆ స్టూడెంట్ ఉదయాన్నే లేచి చక్కగా శ్రద్ధగా బాత్ చేసి, యూనిఫామ్ వేసుకొని, బ్యాగ్ కూడా తీసుకొని చాలా చక్కగా చాలా చక్కగా హాస్పిటల్‌కి వెళ్ళాడనుకోండి. వాడు ఏం నేర్చుకుంటాడండి? స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్‌కి వెళ్ళాలి, లేదా కాలేజీకి వెళ్ళాలి. కాలేజీ స్టూడెంట్ అయితే కాలేజీకి వెళ్ళాలి. స్కూల్ స్టూడెంట్ అయితే స్కూల్‌కి వెళ్ళాలి. ఆ బాబు స్కూల్‌కి వెళ్ళకుండా హాస్పిటల్‌కి వెళ్తే ఏమి నేర్చుకుంటాడు? ఆ బాబు స్కూల్‌కి వెళ్ళకుండా కూరగాయల మార్కెట్‌కి వెళ్తే ఏమి నేర్చుకుంటాడు? ఆ బాబు స్కూల్‌కి వెళ్ళకుండా వేరే ప్లేస్‌కి వెళ్తే ఏమి నేర్చుకుంటాడంటే, అక్కడ ఉన్నవి నేర్చుకుంటాడు. కూరగాయల మార్కెట్‌లో ఉన్నటువంటి కూరగాయలు ఎలా అమ్మాలి, కేజీ ఎంత, అర కేజీ ఎంత, ఈ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. కానీ స్టడీకి ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏమి నేర్చుకోరు. స్కూల్‌కి వెళ్ళకుండా మెకానిక్ షాప్‌కి వెళ్తే ఏమి నేర్చుకుంటారంటే, రించ్ ఏంటి, ఏ బోల్ట్ ఎలా ఉంటుంది, ఏ స్క్రూ ఎలా ఉంటుంది, ఏ చక్రం ఎలా బిగించాలి, ఏ చక్రం ఎలా, ఈ రిమ్ ఎలా ఉంటది, దీనికి ఉన్నటువంటి కరోజన్ తుప్పు ఎలా పోతుంది, వీటి మీద సబ్జెక్ట్ వస్తది తప్ప స్కూల్ మీద సబ్జెక్ట్ రాదు. అంటే మనలో ఆసక్తి ఉంది, దేవుని చిత్త ప్రకారంగా చేయాలనే ఆలోచన ఉంది, గానీ మనం వెళ్ళాల్సిన మెథడ్‌లో మనం వెళ్ళకపోతే ఎలాగా? ఇక్కడ మనం ఆలోచిస్తేనండి, మరొక కోణం మనం చూస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటదండి. స్కూల్‌కి వెళ్తే కదా మనం ఏదైనా పొందుకునేది, నేర్చుకునేది. తండ్రిని అడగవలసినవి అడిగితేనే కదా మనం పొందుకునేది. అడగవలసిన కోణంలో మనం ప్రార్థిస్తే కదా మనం పొందుకునేది. అలా కాకుండా మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మత్తులుగా ఉండి, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, ఏం ప్రార్థిస్తున్నామో తెలియకుండా మనం ఉంటే మన ప్రార్థనకు ఏ విధంగా సమాధానం వస్తుంది? మీరు ఆలోచించాలి. ఏ విధంగా సమాధానం వస్తుందండి? అది ఎప్పటికీ రాదు. అందుకే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం గనుక మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో ప్రియులారా 10వ వచనం మనం చూద్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక. ఏమండి? సొలొమోను చేసినటువంటి ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక
దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చారు? ఎందుకంటే దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. ఏమండి ఎంత చక్కగా ఉందో చూసారా? నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మీరు ఆలోచించినట్లయితే దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను, చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే అవి మనం అడగకూడదా అంటే ఎస్, అడగకూడదు. అడిగే విధానంలో అవసరత ఉండాలి. ఏంటి అవసరత? మొట్టమొదటగా నీకు దీర్ఘాయువు అనుగ్రహించడం వల్ల నువ్వు చేసేది ఏంటి? నేనా బ్రదర్ ఒక 3 కంపెనీస్, మంచి కంపెనీస్ పెడతాను బ్రదర్. ప్రస్తుతం ఒక కంపెనీ మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంది, ఇంకొక 2 కంపెనీస్ పెడతాను బ్రదర్. నీకు ఐశ్వర్యం ఎక్కువ ఉంటే ఏం చేస్తావు? స్టాక్ మార్కెట్లో నేను చాలా చేసేస్తాను. ఇలా నీ యొక్క ఉద్దేశాలు ఉంటే, నీ యొక్క ఆలోచనలు ఉంటే, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను, చూసారా? అంటే ఏంటి? మన ప్రార్థన ఎప్పుడు కూడా పొరుగువారిని ప్రేమించే విధంగా ఉండాలి. పొరుగువారిని దూషించే విధంగా, పొరుగువారిని హింసించే విధంగా, పొరుగువారి యొక్క ప్రాణాలు కోరుకునే విధంగా ఉండకూడదండి. వాళ్ళ ప్రాణాలు నిలబెట్టే విధంగా ఉండాలి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రభు యొక్క రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రభుని ప్రేమించాలని ప్రార్థన చేయాలి. ప్రేమ నేర్చుకోవాలని ప్రార్థన చేయాలి. కానీ మనం వారి యొక్క ప్రాణాలు కోరుకునే విధంగా, వారి ప్రాణాలు పోయే విధంగా మనం ప్రార్థించకూడదు. అంటే స్వార్థం ఉండకూడదు. దీంట్లో నుంచి మనకి ఏం అర్థం అవుతున్నాయంటే, స్వార్థం అంటే సెల్ఫిష్. చూడండి, మనలో చాలామంది బ్రదర్ మా మదర్ కోసం ప్రార్థన చేయండి బ్రదర్, మా బ్రదర్ కోసం ప్రార్థన చేయండి బ్రదర్, మా సిస్టర్ కోసం ప్రార్థన చేయండి బ్రదర్, మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి బ్రదర్. అక్కడ వరకు బాగానే ఉందండి. కానీ తర్వాత కూడా ఇంకొన్ని యాడ్ చేస్తే బాగుంటుంది. అవేంటయ్యా అంటే, బ్రదర్ ఇదిగో ఈ యొక్క మంచి సత్యములోకి, ఈ యొక్క దేవుని యొక్క మార్గంలోకి ఇంకను అనేక మందిని నేను నడిపించే విధంగా నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. మా కుటుంబం రక్షణలో ఉండటం మాత్రమే కాకుండా ఇంకొంతమందిని రక్షణలోకి నడిపించే విధంగా మంచి జ్ఞానాన్ని, మంచి వివేకాన్ని మాకు దేవుడు దయచేయలాగా మా కొరకు ప్రార్థించండి బ్రదర్. అంటే ఎప్పుడైతే మనం దేవుని యొక్క పనుల్లో మనం ఉంటామో, దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం ఉంటామో, ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తారండి అవసరతను బట్టి. సొలొమోను గారు ఏం ప్రార్థించారయ్యా అంటే, మళ్ళీ చూద్దాం సొలొమోను గారు ఏం ప్రార్థించారు. ఇంతకీ కొంచెం పైకి వెళ్ళి మనం ఆలోచిస్తానండి. 7వ వచనం మనం చూస్తాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడిని నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడును, కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడిని నేను, నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడిని నాకు వివేకము గల హృదయమును దయచేయుము. ప్రభువా, ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు ఎక్కువ అమౌంట్ కావాలి, ఎక్కువ డబ్బులు ఉంటే కనుక నేను చెప్పింది వాళ్ళు వింటారు, కాబట్టి నాకు మంచి ధనం ఇచ్చే ప్రభువా అనలా. ప్రభువా, ఈ రాజ్యం మీదకి చాలా మంది శత్రువులు వస్తారయ్యా, ఇదిగో నీ జనం లెక్కింపలేనంత విస్తారమైన జనంగా ఉంది ప్రభువా, ఈ జనాన్ని కాపాడాలంటే నాకు బలం చాలు, కాబట్టి నాకు ఎక్కువ శక్తినివయ్యా, ఏ దేశం వచ్చినా ఏ రాజ్యంలో వచ్చినా వాళ్ళందరినీ అనట్లేదండి. వీళ్ళందరూ బహుగా పరిపాలించాలంటే నాకు చాలా ఆయుష్ ఉండాలి, కాబట్టి నాకు ఎక్కువ ఆయుష్ నువ్వు ప్రభు అంటలా. వాళ్ళని వంక పెట్టుకొని మనం అడగొచ్చు లోక సంబంధమైనవి. నీ ప్రజల్ని పరిపాలించాలంటే నాకు డబ్బులు కావాలి కదా తండ్రి, మరి డబ్బులు ఇవ్వు ప్రభు అడగొచ్చు, అవకాశం ఉంది. నీ ప్రజల్ని పరిపాలించాలంటే నాకు శక్తి కావాలయ్యా, శత్రువులందరినీ జయించడానికి కావాల్సినటువంటివన్నీ కావాలి, కాబట్టి నాకు కావలసినటువంటి శక్తిని, ఆయుష్ని ఇవ్వు ప్రభు అని కూడా ప్రార్థన చేయొచ్చండి.
అవేం అడగట్లేదండి. తండ్రి ఇదిగో నేను న్యాయము తప్పకుండా, వారు న్యాయము తప్పకుండా నేను యథార్థంగా ఉండే విధంగా, వాళ్ళని యథార్థంగా ఉంచే విధంగా తండ్రి నేను ఇదిగో తండ్రి వీళ్ళని పరిపాలించుటకు నాకు బుద్ధిని, వివేకమును దయచేయి ప్రభువా. ఈడ దేవుడు సొలొమోను గారిని ఆశీర్వదిస్తారండి. ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారంటే ఐశ్వర్యం విషయంలో గాని, బంగారంతోటి దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించే గొప్ప ఐశ్వర్యవంతుడిని చేస్తారండి. బంగారం అండి. ఎన్ని గదుల్లో స్టోర్ చేసుకుంటారో గొప్ప బంగారం, మేలిమ బంగారాన్ని దేవుడు సొలొమోను గారికి ఇవ్వటం జరుగుతుంది. బంగారం మాత్రమే కాదు, ఇంకా అనేక రకాల పనిముట్లు, అనేక రకాల సంపద సొలొమోను గారిని చూడటానికి దేశ విదేశాల నుంచి రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా మనకు ఉంటుందండి. సొలొమోను గారికి ఎంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చారా అంటే పూర్వీకుల్లో ఎవరు లేరు, ఇక ముందుట మనుషుల్లో ఇంకెవరు కనిపించరండి. అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. కనుక వెంటనే దేవుడు అంగీకరించారు. అంటే మనలో ఏం ఉండాలయ్యా, ఏ ఆలోచన ఉండాలయ్యా అంటే వివేకం. దేనికా వివేకం? డబ్బు సంపాదించడానిక కాదు. దేనికా వివేకం? మార్కులు సంపాదించడానిక కాదు. దేనికా వివేకం? అనేక మంది జీవితాలను కోల్చడానిక కాదు. దేనికా వివేకం? ఎందుకు ఉండాలయ్యా మనకు ఆ వివేకం అంటే మనం పరిశుద్ధంగా యథార్థంగా ఉంటూ న్యాయంగా నడుచుకుంటూ అనేక మందిని న్యాయంగా నడిపించే విధంగా మంచి జ్ఞానాన్ని మనం కోరుకుంటే కనుక ఆ జ్ఞానంతో మనం పరసంబంధమైనవి పొందుకున్నప్పుడు ఇక భూ సంబంధమైనవి మనకి ఏది కావాలో అది మనం అడగకుండానే దేవుడు అవసరతను బట్టి మనకి ఇస్తారు. పరసంబంధమైన ఈవులను అడగటం మనం నేర్చుకోవాలి. పరసంబంధమైన జ్ఞానం అడగడం నేర్చుకోవాలి. పరసంబంధమైన వివేచన శక్తి మనకు కావాలి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం మిస్ అవ్వకుండా పొందుకునే విధంగా మనం అడగగలగాలి. అంతేగాని ఈ భూ సంబంధమైనటువంటి కారు కోసం ఏడవటం, ఈ భూ సంబంధమైనటువంటి ఇల్లు కోసం ఏడవటం, ఈ భూ సంబంధమైనటువంటి వివాహం కొరకు ఏడవటం, ఈ భూ సంబంధమైనటువంటి వాటి కొరకు కన్నీరు విరచటం కాదండి. మనం పరలోక సంబంధమైన ఆ యాత్రలో, ఆత్మ సంబంధమైన యాత్రలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది? వాక్యాన్ని ధ్యానించడంలో నీ స్థితి ఎలా ఉంది? వాక్యానుసారంగా సువార్తను ప్రకటించడంలో నీ స్థితి ఎలా ఉంది? సువార్త కొరకు జరుగుతున్న కార్యక్రమాలలో నీ పార్టిసిపేషన్ ఎలా ఉంది? మీరు ఆలోచించండి. వీటిల్లో నువ్వు ఎలా ఉన్నావు అనేది పరిశీలించుకొని వాటి కొరకు కనుక నువ్వు ప్రార్థన చేస్తే ప్రియులారా, అవి మాత్రమే కాకుండా నీకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అంతేగాని ఈ లోక సంబంధమైన వాటి దగ్గరే మనం కూర్చొని వాటి దగ్గరే మనం ఉంటే గనక, స్వార్థం ఉంటే గనక అస్సలు మనం చేసిన ప్రార్థన అనేది అంగీకరించబడదు. నిజమండి. మన ప్రార్థన పరసంబంధమైనదై ఉండాలి. ఆత్మ సంబంధమైన ఈవులను పొందుకునే విధంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తానికి ఇంకొక మాటలో చెప్పాలంటే అనుకూలంగా ఉండాలి. సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి అనుకూలముగా ఉండెను. కనుక మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి, మనకి కాదు. దేవునికి అనుకూలంగా ఉండాలి. నిన్ను ప్రార్థన చేయమన్న వాళ్ళకి కాదు, దేవునికి అనుకూలంగా ఉండాలి. నీ కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళకి కాదు, దేవునికి అనుకూలంగా ఉండాలి. కనుక అనుకూలమైన ప్రార్థన మనం చేస్తే అనుకూలమైన సమయంలో అనుకున్నవి అన్నీ కూడా దేవుడు మనకి దయచేస్తారు. కనుక ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరి తలాల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ దేవ, మీ చిత్త ప్రకారంగా నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మీ ప్రేమలో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ ముందుకు సాగే ధన్యతను దయచేయండి తండ్రి. మీ ప్రేమలో దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా మేమందరూ కూడా మా తండ్రి ముందుకు సాగుతూ తండ్రి అనేక మందిని ప్రభావ మీ యొక్క ఆలోచనను నడిపించి ధన్యతను తెచ్చింది దేవా. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, కృంగిన వారి హృదయాలు తండ్రి లేవనెత్తుబడినట్లుగా మా తండ్రి సహాయం చేయండి. మీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ కృపలో ప్రభావ బలపరచండి దేవా. తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మీ కృపలో నడుచుకునే ధన్యతను దయచేయండి దేవా. ఈ యొక్క పరిచర్యను వేగంగా తీసుకెళ్ళడానికి తండ్రి కావలసినటువంటి ప్రతి అవసరతను మీ చిత్త ప్రకారంగా తీర్చిన తండ్రి. ప్రభువా, ఈ పరిచర్యలో ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్న ప్రతి కుమారుని బట్టి, ప్రతి కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా.
సంపూర్ణమైనటువంటి సేవకు మా తండ్రి వచ్చి మీ యొక్క చిత్త ప్రకారంగా ప్రభా నడుచుకుంటున్న ప్రతి కుమారుని బట్టి, ప్రతి కుమార్తెను బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్నును, స్మైలీ గారిని మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య ఇంకా వేగంగా తండ్రి తీసుకెళ్ళినట్లు కృప చూపించండి ప్రభా. దీన దాసులమైన మాకు తండ్రి ప్రభా చక్కగా మీ జ్ఞానాన్ని అందిస్తూ ఈ యొక్క పరిచర్య చేసే ధన్యతను దయచేశారు తండ్రి. ఇంకా వేగంగా ముందుకు సాగే ధన్యతను మాకు దయచేయండి. కృపను చూపించండి తండ్రి. ప్రభా ఎన్నో కార్యక్రమాల్లో మా తండ్రి మేము ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభా. ప్రభా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువారు మీరు తండ్రి. మరి ఈ యొక్క ఆశ గల ప్రాణాన్ని మా తండ్రి తృప్తిపరిచి మీ యొక్క చిత్తానికి మా తండ్రి అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు చేసే ధన్యతను దయచేయండి. దేవా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.